సో ఎన్ని కులాలని సమీకరించారు? ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు అక్కడికి? ఎవరెవరు మా వస్తున్నారు? కమిటీలో అయితే 24 కులాలు ఉన్నాయి. ఓకే. అన్ని కులాలను తీసుకురావాలనే ప్రయత్నం. ఉమ్, ఇంకా 2-3 రోజులు ఉన్నది. మ్యాక్సిమంగా అన్ని కుల సంఘాల నాయకులను, అన్ని బీసీ సంఘాల నాయకులు, ఇప్పటికే అన్ని బీసీ సంఘాల నాయకులకు అందరికీ ఆహ్వానం ఇచ్చడం జరిగింది. ఓకే. ఓకే. మీరు అన్నట్టు ఎన్ని బీసీ సంఘాలు ఉన్నాయి అందరికీ. ఉమ్, అట్లనే యూనియన్స్ కూడా ఉంటాయి. న్యాయవాదుల సంఘాలు ఉంటాయి, అవును. అవును. టీచర్స్ సంఘాలు, ఉపాధ్యాయుల సంఘాలు, అవును. అట్లనే ప్రొఫెసర్స్ సంఘాలు, ఆటో యూనియన్ సంఘాలు, అమాలి సంఘాలు, ఉమ్, తర్వాత మేస్త్రి సంఘాలు కూడా ఉంటాయి మన దగ్గర తెలంగాణ. వాటి అన్ని ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాల యొక్క అధ్యక్షుల, ప్రధాన కార్యదర్శులను, ఉమ్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాలను కూడా మనం పిలుస్తాం. ఓకే. అంటే సమాజంలో ఎన్ని రంగాలు ఉన్నాయో అన్ని రంగాలు ఉన్నటువంటి సంఘాల యొక్క అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను పిలుస్తాం. ఓకే. ఇంకా 2-3 రోజులు ఉంది, ఇంకా చాలా పని ఉంది. ఈ 2-3 రోజులలో అది పూర్తి చేస్తాం. రైట్. సో పార్టీల పరంగా చూస్తే, ఇప్పుడున్న పార్టీల పరంగా చూస్తే, మరి బీజేపీ ఏమో బీసీ ముఖ్యమంత్రి అనే ఒక నినాదం తీసుకుంది. కాంగ్రెస్ మొన్న రిజర్వేషన్లను ఏం చేశారో మీరు చూశారు. ఇప్పుడు ఎవరిని నమ్ముతున్నారు మీరు? ఏ పార్టీ నుంచి మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీని నమ్ముతున్నారా? నేను మొదలే చెప్పేసిన అవన్నీ మనవి కావు కాబట్టి, మనం ఆలోచన ఉన్నా కాబట్టి మన ఆలోచనలకు రమ్మను. ఓకే. సో దాంట్లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రకటించింది. ఎవరిని అడిగి ప్రకటించింది? ఏమి ప్రయాణం చేసింది? ఏ ఏ ఏ రకంగా ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి బీసీని అధ్యక్షుడు ఏ రకంగా ప్రయత్నం చేసింది? ప్రకటించింది. ఓకే, ప్రకటించి సంతోషం. ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు? 32 టికెట్లు ఇచ్చి 32లో 22 టికెట్లు ఓడిపోయే టికెట్లు వాళ్ళ లెక్కనే. మరి 10 గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా? టికెట్లు ఇవ్వడంలో పేర్లు కదా. అంటే ఇది ఏంటంటే ఒక సందేహాన్ని కలిగించడం. బీసీలు చైతన్యం కాలేదు, మేము ఇచ్చినవని రాలేదు. బీజేపీ ఎవరు అడిగినరని కాంగ్రెస్ 42% ఇచ్చింది. 42% ఏ లెక్కనిచ్చింది? ఉన్నది 58% ప్రభుత్వ లెక్కల ప్రకారం. మరి 58%కి 42, ఎస్సీలోకి ఎంత సంఖ్య ఉంటే అంత పర్సెంటేజ్, ఎస్టీలు ఎంత సంఖ్య ఉంటే అంత పర్సెంటేజ్. బీసీలకు కాదా 42? ఎవరు చెప్పిండ్రు 42? అని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? అంటే మావి కావవి, ఓకే, బీసీలే కావవి. కాబట్టి అన్ని రంగాల్లో ఉన్నటువంటి బీసీలలో ఆలోచన కలుగుతున్నది. ఓకే. మేము మెల్లమెల్లగా మన ఆలోచనకు రమ్మంటున్నాం. మన ఆలోచన కంటే మన ఆలోచన సాధన సమితిలో కాదు, మన ఆలోచన ఎరకలోకి రండి. మనం ఇంత ఉన్నాము, మనకి ఇంత కావాలి అని ఎరకలోకి రావాలి. ఎవ్వరు కూడా పోరాటం చేయకుండా, బలవంతుడు కాకుండా చరిత్రలో ఏ యుద్ధము గెలిచినట్టు దాఖలాలు లేవు. బలహీనుడిని ఎవ్వడు దేకడు, గుర్తుపట్టడు. కరెక్ట్. బలహీనుడు బిచ్చమెత్తుకోవడానికే సరిపోతాడు తప్ప బిచ్చమెత్తుకోవడానికి, అడుక్కోవడానికి బలవంతుడు అవసరం లేదు. మనం చూస్తాం అక్కడిక్కడ పడుకొని కూడా అలా అడుక్కుంటుంటాడు. వాడు బలం అవసరం లేదు, లాక్కోవడానికి బలం కావాలి. కాబట్టి బలము తయారు చేయడానికి మానసిక బలం చాలా గొప్పది. కరెక్ట్. ఆత్మస్థైర్యం చాలా గొప్పది. ఆత్మ గౌరవం పెరగాలంటే మన ఆలోచననే గొప్పది. నీ గుండె నిన్ను నమ్ముతున్నది, దాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఏ రోజైతే నీ మనసును నమ్ముతావు నువ్వు అప్పుడే చైతన్యవంతమవుతావు. ఇదే మన ఆలోచన సాధన సమితి చెప్తున్నది. రైట్. తీన్మార్ మల్లన్నను పిలిచారా? తీర్మార్ మల్లన్న కూడా బీసీనే కదా, అదే అందుకే పిలిచారా? తీర్మార్ మల్లన్న కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కదా. అందరినీ పిలుస్తున్నాం, అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలందరినీ పిలుస్తున్నాం. పిసిసి అధ్యక్షుని పిలిచినాం, రామచంద్ర మన తీర్మార్ మల్లన్న పిలిచినాం. ఎవరెవరు పార్టీలలో బాధ్యతలు ఉన్నాయి అందరిని పిలుస్తున్నాం. బీసీ ఎమ్మెల్యేలను పిలుస్తున్నాం, బీసీ ఎంపీలను పిలుస్తున్నాం. కవితక్క బీసీ అయితే పిలుస్తాం, బీసీల కోసం ఫైట్. కవితక్క బీసీ అయితే పిలుస్తాం. ఓకే. మరి అంత భారీ బీసీ అయితే పిలుస్తాం. అంతే. పోరాటానికి విలువ లేదా? అవి చాలా కష్టపడుతుంది బీసీ. దానికోసం నేనేం మాట్లాడు. ఓకే. ఆమె బీసీ అయిన రోజు మాట్లాడు. బీసీ ఎప్పటికీ అవ్వదు కదా. రైట్. బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి బీసీల కోసం కష్టపడుతున్నారు కదా. పార్టీల కోసము నేను మాట్లాడాను, పార్టీల కోసం
ఓకే. నేను నా బీసీల కోసమే మాట్లాడు. ఓకే. మరి పార్టీలో ఆ పార్టీల నిండా మనోళ్ళే కదా అది వాళ్ళ ఆలోచన, బీసీలే కదా కష్టపడేది. వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు పార్టీ వాళ్ళని బయటికి రమ్మంటారా, ఏం చేయమంటారు? నేను ఇప్పుడు ఏం చెప్పను, ఆ, నేను శక్తివంతుని కావాలి. ఆ. ఎట్లా అవుతారు మన శక్తివంతులు? ఆలోచన సాధన సమితి శక్తిని సమకూర్చుకోవాలి, ఉమ్, సైన్యం తయారు చేసుకోవాలి. ఉమ్, బాహుబలి ఎట్లయితాడు? ఉమ్, తక్కువ సైన్యం ఉన్నా ధైర్యంగా పోరాడేటువంటి ఒక సైన్యం కావాలి. ఆ ఉమ్. సైన్య తయారీలో ఉన్నా. ఓకే. సో ఇది ఎప్పటికి అవుతుంది అంటే దీనికి ఏమన్నా టైం పీరియడ్ ఉందా, ప్రణాళిక ఏమన్నా ఉందా, కార్యాచరణ, రూట్ మ్యాప్? పుట్టింది సంవత్సరం అవుతుంది. అచ్చా, పసిపిల్లనే అంటారు ఇప్పటికి. ఇప్పుడే అంత పెద్ద అడగొద్దు అన్నారు. సో 19 నాడు ఏం జరగబోతుంది? సమాజంలో ఉన్నటువంటి మేధావులైన వాళ్ళు, న్యాయం కోసం మాట్లాడేవాళ్ళు, వ్యాసాలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, కవిత్వం రాసేవాళ్ళు, మీలాగా నాలాగా ఉద్యమాలు చేసేవాళ్ళు అనేక వేలాది మంది తరలి రావడానికి సిద్ధమవుతున్నారు. వెరీ గుడ్. వాళ్ళంతలా వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు. అన్న ఇది చాలా మంచి కార్యం అన్న, ఈ కార్యంలో మేము పాలు పంచుకుంటాం. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ పోయినా ఎవరికైనా, సమ్మక్క సారక్క ఒక ఉదాహరణ మనకి. మనని ఎవ్వరు పిలవలే, అయినా లక్షలాది మంది అక్కడికి వెళ్ళినారు, కొండగట్టుకు పోతున్నారు. అంతెందుకు, ఈ మధ్యలో ఒక ఫ్యాషన్ అయిపోయింది తమిళనాడులో, ఆ శంకర్ ఉంది ఏందది, అక్కడ వెళ్ళి కొండ చుట్టూ కొండ ప్రదర్శన చేస్తారు. ఎవరు పిలుస్తారని పోతున్నారు అంటే ప్రేమ, భక్తి, ఆత్మస్థైర్యం పొందడానికి అక్కడ పోతున్నారు. ఇక్కడ కూడా అట్లా ప్రేమించడానికి, ఆత్మస్థైర్యం పొందడానికి, పనిచేసే వాళ్ళకి గౌరవం ఇచ్చే విధంగా, వాళ్ళకు గట్టిగా నమ్మకం ఇచ్చే విధంగా ఈ జాతరకు వస్తున్నారు. ఇది ఎక్కడ ఏ స్థాయి వరకు పోతుందో నేను చెప్పలేను. కదులుతున్నారు అంత. వెరీ గుడ్. సో ఈ మన ఇంటర్వ్యూ ముఖంగా బీసీలందరికీ మీరు ఇచ్చే పిలుపు ఏంటి? బీసీలు, మేము బీసీలం అనుకుంటున్నారు. కుల సంఘాలు నడిపేటోళ్ళు మేము కుల సంఘాలు నాయకులు అనుకుంటున్నారు. కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవంగా ఆ కులాలను గౌరవించుకుంటున్నాయి. ఇట్లా గౌరవించుకుంటున్నటువంటి కుల సంఘాలు, కులాలుగా ఉండాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, మా సంస్కృతి ఇది అని అనుకుంటున్న వాళ్ళు, బీసీ సంఘాలుగా నడుపుతున్నటువంటి అనేక మంది పెద్దలు, రాజకీయ పార్టీలో ఉండి కొట్టుమిట్టాడుతూ అటు ఇటు అనుకొని బీసీలు ఎదిగితే బాగుండు అని అనుకునేవాళ్ళు, వ్యాసాలు రాసేవాళ్ళు, చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, ఉద్యమకారులు అందరూ కూడా ఈ 19 తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లిలో జరిగేటువంటి బీసీ జన జాగరణ జాతరకు రావాల్సిందిగా మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా మనసుతో పాటు హృదయంతో పాటు మీ అందరికీ శిరస్సు వంచి అభివందన చేస్తూ మీరందరూ రావాల్సింది కోరుతున్నాను, ఆహ్వానం పలుకుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అన్నగారు, విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన కథకు మనమే హీరోలం అంటూ ఆయన ఇస్తున్న పిలుపుకు మీరు స్పందించాలి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మీరు ఈ వీడియోని మీ ప్రతి వాట్సాప్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, ప్రతి బీసీ గ్రూప్లోకి ఈ వీడియో వెళ్ళాలి, ఆయన సందేశం వెళ్ళాలి. మీరందరూ ఆయన గొప్ప మాట అన్నారు, ఎవరు పిలిచారని మనం అక్కడికి వెళ్తున్నాం, అలాగే ఈ సభకు రావాలని పిలుపునిస్తున్నారు. సో ఆయన పిలుపుకు ప్రతిస్పందిస్తూ 19 తారీఖు నాడు అక్కడ అందరం కలుద్దాం, రండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.